దొంగను పట్టుకున్న తమ గ్రామ పెద్ద మనుషులపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని పోలీస్ స్టేషన్ కు నిజామాబాద్ జిల్లా దేగం గ్రామస్తులు తరలి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్తో పాటు స్టార్టర్లు, విద్యుత్ సామాగ్రి దొంగతనం జరుగుతుంది. దీంతో రైతులు నిఘా ఉంచి 2 రోజుల కిందట స్టార్టర్లు, విద్యుత్ సామాగ్రి దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగించాల్సిండగా గ్రామస్తులు ఆ దొంగను ఓ గదిలో బంధించి విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామ పెద్దలపై కేసులు నమోదు చేశారు. దీనితో ఆగ్రహించిన దేహం గ్రామస్తులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. భాగంగా మేము దర్యాప్తులో ఉండగా ఈ రోజు వాళ్ళ గ్రామస్తులంతా విడిసి సభ్యులు తర్వాత గ్రామస్తులంతా మా దగ్గరకు వచ్చి మేము నిర్బంధించలేదు అనే ఒక వర్షన్ చెప్పడానికి రావడం జరిగింది. మేము వాళ్ళకి చెప్పిన వర్షన్ ఏంటంటే, నిర్బంధించి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీల్లేదు. విడిసి అనేది ఒక గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని దర్యాప్తు చేసే విధంగా, నిర్బంధించే విధంగా, అతనికి శిక్ష అమలు పరిచి అతనికి దండుగా వేసే విధంగా ఉండకూడదనే విషయం మనం చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా నిర్బంధిస్తారో, నిర్బంధించిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఆ తప్పు మీరు చేయకూడదు, ఆ శిక్ష మీరు అనుభవించకూడదు అనేది మా ఉద్దేశం. అదే ఈ రోజు వీళ్ళందరికీ గ్రామస్తులు చెప్పడం జరిగింది. తర్వాత దండుగలు వేసినాక, దండుగలు వేయడం అంటే అది శిక్ష అమలు చేయడం. శిక్ష అమలు చేయడం అంటే దానికి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి జ్యుడిషియరీకి అప్పచెప్తే జ్యుడిషియరీ వాళ్ళు దానికి శిక్ష ఏ విధంగా వేయాలనేది దాని యొక్క కేసు యొక్క మెరిట్స్ బట్టి చేస్తారు. అలాంటిది మీరు గ్రామస్తులు చేయకూడదు. పోలీసుల డ్యూటీలు మీరే చేసి చట్టాన్ని చేతులు తీసుకోకూడదు. భాగంగా మేము